ఇక్కడ విశాఖ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంపీకి ఎవరు గెలుస్తారంటారు? బొత్స ఝాన్సీ గారే. ఆవిడ లోకల్ క్యాండిడేట్ కదా. తర్వాత బోల్డ్ సత్సంబంధాలు ఉన్నాయి, మంచి క్యాండిడేట్. ఇంతకుముందు భారత్ ఉన్నాడంటే వాళ్ళంతా రియల్ ఎస్టేటు తర్వాత భూదందాలు అవి చేశారు. గంటా శ్రీనివాసరావు వాళ్ళు ఎవరు జనాలు నమ్మలేదు, నమ్మరు కూడా. అది ఝాన్సీ గారు అంటే ఇప్పుడు విజయనగరం కదా, ఆమె నాన్ లోకల్ కింద. అంటే నాన్ లోకల్ కాదు, వీటంతా మా రిలేటివ్స్ ఉన్నాయి, బంధాలు ఉన్నాయి, అందువల్ల అనమాట. మా కాపులు ఆవిడ బీసీ, తూర్పు కాపు. అది అంటే ఎప్పుడు ఇక్కడ పార్లమెంట్ సీట్ అనేది ఓసీ వాళ్ళకి, అందులో జెంట్స్కి ఇస్తున్నారు. అవును, ఈసారి బీసీ అందులో మహిళకి ఇచ్చారు. అలా చూడొచ్చు అంటారు. ఆవిడ మరి బాగా చదువుకున్న ఆవిడ కదా, డాక్టర్ చేసింది. దాని తోడు ఎంతమంది ఎంపీ కూడా చేశారు కదా అక్కడ. అందువల్ల అనుభవం కూడా ఉంటుంది, ఆవిడకే ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎంపీగా గెలిస్తే విశాఖపట్నాన్ని ఐటీ హబ్గా మారుస్తాను జగనన్న చెప్పి అవును గెలిపించండి అంటున్నారా? అవునవును, ఎంతవరకు నిజం చేస్తారా? చేస్తారు, కంపల్సరీ చేస్తారు. అవంతి గారు ఆవిడ కూడా చేస్తారు. గంటా వాడిని ఎవరు నమ్మరండి మా అంతా ఇక్కడ ఉన్నాడు. తర్వాత భరత్ కూడా అంతా 5 సంవత్సరాల ముందు వచ్చాడు, ఇప్పుడు వచ్చి కనబడలేదు. మళ్ళీ ఎలక్షన్ వచ్చింది, ఇప్పుడు వస్తారు. తర్వాత అంతా కార్పొరేట్ ఏరియాలో అంతా హాస్పిటల్ అన్ని బాగు చేసుకోవడం తప్ప జనాలకి ఏం చేసింది ఏం లేదు. వాళ్ళు లోకల్లో ఉన్నారు కానీ ఎప్పుడు కనిపించరు. అది కరోనా 2 సంవత్సరాలు వచ్చిందంటే అవంతి కానీ తర్వాత జగనన్న వల్ల మొత్తం వాలంటీర్ల వల్ల ఇదంతా చేశారు. కానీ వాళ్ళు ఎక్కడ మేము ఉన్నాం కానీ వాళ్ళు అసలు కనీసం లోకల్ నాయకులు కూడా పాలన పంచడం కానీ ఏం లేదు, చేయలేదు అసలు. వాళ్ళకి ఆ ఉద్దేశమే లేదు. ఇప్పుడు వచ్చారంటే ఏదో పంచుతారో ఇస్తారో ఏదో చేసేస్తారు అనుకుంటారు, కానీ జనాలు నమ్మే ప్రసక్తి ఏం లేదు. అది 99%. వైజాగ్లో ఎవరు ఎంపీగా గెలుస్తారంట? బొత్స ఝాన్సీ. ఎందుకంటే ఆమె గెలుస్తారు? ఆవిడ 2 సార్లు పార్లమెంట్ చేసింది, ఒకసారి జిల్లా పరిషత్ చేసింది. అయినా లోకల్ ఒకటి 30 సంవత్సరాలు బీసీ క్యాండిడేట్కి ఇవ్వలేదు. చౌదరీసు రెడ్డిసు అప్పుడు ఇవి లోకల్ కాబట్టి బంపర్ మెజార్టీతో ఝాన్సీ గారు గెలుస్తారు. లోకల్ ఈ ఏరియా మొత్తం ప్రతి ఊర్లో వాళ్ళ తాలూకా చుట్టాలు, వాళ్ళ బంధువులు అందరూ కూడా ఉన్నారు. విజయనగరం ఎంపీగా చేశారు 2 టైమ్స్. జిల్లా పరిచయం ఉందంటారు, అందరికీ పరిచయం. సత్యబాబు గారి పేరు చెప్తే ఝాన్సీ గారి పేరు. మంచి చేస్తారంటారు, చాలా చేస్తారు. విజయనగరం చూడండి ఎలా ఉందో. ఒక హాస్పిటల్ అవనియండి, ఏదైనా చాలా బాగా చేస్తారు. ఆవిడ అనకూడదు కానీ ఎవరు ఇంటికి వెళ్ళేసేది కూర్చుని పెట్టి కాపీ ఇచ్చి పంపిస్తారు. అంత గుణం ఇది. అదే మన భర్త కోటేసామని అనుకోండి, ఆ గేట్ లోనకి వెళ్ళారు, గేట్ లోనకి వెళ్ళారు. అక్కడ ఆయన 5 ఏళ్ళకి ఇక్కడే రాజకీయాలు. ఎవరికి కనిపించారు? ఎవరికి కనిపించారు? కరోనా 2 సంవత్సరాలు వచ్చింది, ఎవరికి కనిపించారా? ఎవరికైనా ఎక్కడైనా ఇప్పుడు వస్తాండ్రు, డబ్బులు ఉన్నాయి. ఈ గంటా శ్రీనివాస వెనకాల తిరిగిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బోకర్లే. గంటా శ్రీనివాస వెనకాల తిరిగిన వాళ్ళందరూ రియల్ ఎస్టేట్ బోకర్లే తిరుగుతాండ్రు. లోకల్ ఒకరు చూపించండి, డబ్బులు ఇస్తాండ్రు, జాయిన్ చేసేసుకుంటాండ్రు. రేటే నెంబర్కి అయితే ఇంత, జడ్పీటీసీకి ఇంత, ఎంపీపీకి అయితే ఇంత, సర్పంచ్కి అయితే ఇంత రేటు పిక్చర్. మొత్తం తోటలు చౌదరీస్ అందరూ దిగిపోయారు. మన ఏమన్నారు చూశారు కదా, ఏం జయరామ్ ఏం పేరు ఎన్ఆర్ఐ కోన జయరామ్ చౌదరి ఏమన్నాడు, ఈ ఎదవలకి 3 లక్షలు 4 లక్షలు ఇస్తా వీళ్ళే ఓటేసేస్తారు అన్నాడు. అంతే వాటర్స్ ఎదవలా ఏంటి? పాత రోజులు ఏంటి? మీడియా లేదా? ఎలక్ట్రికల్ మీడియా ఉంది, ప్రింట్ మీడియా ఉంది, ఇవన్నీ ఉన్నాయి కదా. అలా మాట్లాడొచ్చాలు. నచ్చినోడు ఓటేస్తారు, నచ్చినోడు ఓటేయడు. ఇంకేం కావాలి? ముఖ్యమంత్రిగా ఎవరు గెలుస్తారు? జగన్ అండి. ఏమాదం 1-2 తగ్గాలి, 175, 170 గ్యారెంటీ అండి. అక్కడ చూడండి, ముగ్గురు ఓడిపోతారు. ఆడవాళ్ళ మీద ముగ్గురు ఓడిపోతారు, ఆడవాళ్ళ మీద ముగ్గురు ఓడిపోతారు. పవన్ కళ్యాణ్ ఓడిపోతారు, లోకేష్ ఓడిపోతారు, బాలకృష్ణ ఓడిపోతారు. భర్త మీద అక్కడ చంద్రబాబు ఓడిపోతారు.